నమస్కారం అండి. మనం ఇప్పుడు డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావు గారు వ్రాసిన ధర్మాచరణ అనే కథను విందామా? పెద్ద బిజినెస్ మెన్ కొడుకు కారులో వెళ్తుండగా కనిపించిందో కాలేజీ అమ్మాయి. చూపు తిప్పుకోలేని ఆమె అందాన్ని మెచ్చి ఆమెనే ఫాలో అయ్యాడు. ఆమె వివరాలను కనుక్కున్నాడు. వెంటనే తండ్రికి చెప్పాడు. అనుకున్నదే తడవుగా ఆ పేదింటి అమ్మాయి ఇంటికి పెళ్లి విషయం మాట్లాడేందుకు పెద్దలను పంపాడు. అంతా సజావుగా సాగి ఆ పేదింటి అమ్మాయి మహారాణి అయింది, పెద్దింటి కోడలైంది. కానీ ఊహించని రీతిలో మళ్ళీ ఆ అమ్మాయి పుట్టింటికే చేరింది. అసలు కథ ఏంటంటే, మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఓ అందమైన అమ్మాయిని నేను. నా పేరు ప్రియంవద. ఒకసారి నా వంక చూసిన వాళ్ళెవ్వరూ చూపు తిప్పుకోలేరని అందరూ అనుకుంటూ ఉంటారు. నా అందం చూసి సహజంగా నాకు కూడా గర్వంగానే ఉంటుంది. కానీ ఈ మధ్యనే నన్ను ఇంత అందంగా పుట్టించిన ఆ దేవుడి మీద నాకు కోపం వస్తోంది. అది ఆ అరవింద్ నన్ను ఏరి కోరి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి. నేను స్వీట్ 16లో ఉన్నప్పుడు కూడా అందగత్తెను కదా అని నా పెళ్లి గురించి పెద్ద పెద్ద కలలేవి కనలేదు. సినిమాల్లో చూపించినట్టు, నవలల్లో రాసినట్టు ఏ రాకుమారుడో రెక్కల గుర్రం ఎక్కొచ్చి నా సౌందర్యానికి సమ్మోహితుడై అకస్మాత్తుగా స్వయంవరంలో నన్ను ఎత్తుకుపోతాడని ఊహల్లో తేలిపోలేదు. అయినా అచ్చం అలాగే జరిగింది. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కొడుకైన అరవింద్ కాలేజీ నుంచి ఇంటికి ఫ్రెండ్స్తో కలిసి వెళుతున్న నన్ను చూసి తన పడవంత పెద్ద కారును యూటర్న్ చేసుకుని నన్ను ఫాలో అయ్యాడు. నా వివరాలు సేకరించాడు. మా పెద్దల దగ్గరకు రాయబారులను పంపి నన్ను పెళ్లిపీటల వరకు నడిపించాడు. అంతా హడావుడిగా, అకస్మాత్తుగా ఇది కళా నిజమా అన్నట్టు జరిగిపోయింది. కళ్యాణ ఘడి వస్తే అలాగే క్షణాల్లో జరిగిపోతుంది అని మా వాళ్ళంతా మురిసిపోయారు. కానీ నాకు మాత్రం ఏ అనుభూతులు, మనసు స్పందనలు లేని ఆ హడావుడి ఆర్భాటపు పెళ్ళి ఎందుకో నచ్చలేదు. బొమ్మల పెళ్ళిలా అనిపించింది. పెళ్లి మంటపంలో, పల్లకీలో నేను నిజంగా ఒక బొమ్మలాగే చలనం లేకుండా కూర్చున్నాను. నన్ను చూసి పెళ్లి కూతురు కుందన బొమ్మలా ఉంది అనుకున్నారట అంతా. పురోహితుడు ఏది చెబితే అది చేయడం తప్ప పెళ్లి కొడుకు నా ఎదుటే నిల్చున్నా, అత్యంత సమీపంలో ఉండి ముట్టుకున్నా నాకేమీ అనిపించలేదు. ఏ ఫీలింగు లేని ఆ పెళ్ళి అదేం పెళ్ళో నాకు అర్థం కాలేదు. అయినా అంత ఆస్తిపరుడు, సోషల్ స్టేటస్ ఉన్నవాడు అరవిందు తనకు తగిన ఏ మిస్ వరల్డ్నో, మిస్ యూనివర్స్నో, ఏ బిజినెస్ మ్యాగ్నెట్ కూతుర్నో చేసుకోక నా వెంటబడి నన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? అరవిందు నన్ను చేసుకోవడం వల్ల ఓ ఆడపిల్లగా అంతవరకు నా మనసులో నాకంటూ నేను ప్రత్యేకంగా నిర్మించుకున్న ఓ చిన్న అందమైన ప్రపంచం ఒక్కసారిగా చెదిరిపోయినట్టు అనిపించింది. ఆ ప్రపంచంలో నా కాబోయే భర్త ఫలానా అని ఏమీ లేదు. ఎందుకంటే నేను ఎవరిని ప్రేమించలేదు గనక. ఇంతవరకు ఏ అబ్బాయి అయినా మెచ్చుకోలు చూపులతో నన్ను అంత దూరం నుంచి చూస్తూ అక్కడే నిలబడిపోయినవాడే కానీ నా మనసుకు దగ్గరై నన్ను స్పందింపజేసినవాడు కాదు. అలాంటి వాడి కోసం నా నిరీక్షణ అలా కొనసాగుతుండగానే అరవింద్ అకస్మాత్తుగా నా జీవితంలోకి ఎంటర్ అయిపోయాడు. నేనే నీ మొగుడిని అంటూ. అది నాకొక షాక్లా తగిలింది. నా జీవితంలోని ఆ మార్పు చూసి మా అమ్మ నాన్న మాత్రం నా జీవితంలో ఏదో అద్భుతం జరిగిపోయినట్టు ఆనందోత్సాహాలతో చాలా ఎమోషనల్ అయిపోయారు. తంతే బూర్ల బుట్టలో పడ్డట్టయిందే నీ పని అని జోకులు వేశారు. మా బంధువర్గం కొంచెం మోటు సామెతలు వాడారు. యు ఆర్ లక్కీ అంటూ కళ్ళల్లో జలసీ నింపుకుని కంగ్రాట్స్ చెప్పారు ఫ్రెండ్స్. అంతగా నా పెళ్ళి బ్రహ్మాండాన్ని ఏం బద్దలు చేసిందో నాకు అర్థం కాలేదు. పెళ్లి కొడుకు బాగా డబ్బున్నవాడు, సొసైటీలో ఓ హోదా, డాబు దర్పం ఉన్నవాడు. అంతేగా, పెళ్ళికి అదొక్కటే నా అర్హత. ఏంటో జనమందరిది ఒకటే దారి, ఒకే రకం ఆలోచన విధానం. ప్రతిదానికి అలా ఫిక్స్ అయిపోతారంతే. నాకు మాత్రం నా పెళ్ళైనప్పటి నుంచి ఏమనిపిస్తున్నదంటే, దేవుడు నన్ను ఇంత అందంగా ఎందుకు పుట్టించాడా అని. అందగత్తెను కాబట్టే కదా అరవింద్ నన్ను పెళ్లి చేసుకున్నది.
ఇంత అందం ఉండబట్టే కదా అందరూ నన్ను తప్ప నా మనసును చూడలేకపోతున్నారు. కళ్ళు మిరుమిట్లు గొలిపే అందం ఎదుట పడగానే ఆ కాంతి ఎదుటి వాళ్ళ చూపులను, మనసు లోతులను కనపడనివ్వదేమో. సరే, మొత్తానికి అలాగైతేనే నా పెళ్ళి అయిపోయింది. పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయని, ఎవరితో రాసిపెట్టుందో వాళ్ళతోనే జరుగుతుందని పెద్దలు అంటారు కదా. నాకు అరవిందుతో రాసిపెట్టుందంతే. నాలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలు గూడు కట్టుకుని ఉన్నాయి గనుక పురాణ పతివ్రతల రక్తం ఏ జన్మబంధంతోనో బంధుత్వంతోనో నాలో ప్రవహిస్తోంది గనుక జీవితం అన్న తర్వాత అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయా అని వేదాంత ధోరణిలో నాకు నేను సర్ది చెప్పుకుంటూ మా వారి ధర్మపత్నిగా ఆయన చిటికిన వేలు పట్టుకుని అత్తారింటికి ప్రయాణమయ్యాను. త్రికరణ శుద్ధిగా నన్ను నేను ఆయనకు అర్పించుకుంటూ కాపురం చేయాలని, కోడలుగా అత్తింటి గౌరవం నిలబెట్టాలని అనుకుంటూ ఆ విధంగా నన్ను నేను ప్రిపేర్ చేసుకుంటూ అంకిత భావంతో అత్తవారింట గృహప్రవేశం చేశాను. మా అత్తవారిల్లు అది ఓ ఇల్లులా ఉండదు, పెద్ద దివాణంలా ఉంటుంది. ఎత్తైన ప్రహరీ గోడలు, పెద్ద పెద్ద గేట్లు, గేట్ల ముందు సెక్యూరిటీ గార్డులు, ఇంటి ముందు కార్లు, 4 ఆల్సేషియన్ కాపలా కుక్కలు ఉంటాయి. లోపలికి వెళితే దర్బార్ను తలపించే పెద్ద హాలు, పెద్ద పెద్ద పడగ్గదులు దర్శనమిస్తాయి. గోడలకు వేలు లక్షలు విలువ చేసే పెయింటింగ్సు, రూఫ్ నుంచి పొడుగ్గా వెళ్లాడే క్రిస్టల్ షాండ్లియర్సు, ఎటు చూసినా ఖరీదైన ఫర్నిచర్ అలంకరించుంటుంది. పట్టులా మెరిసిపోయే కిటికీ కర్టెన్సు, బెడ్షీట్సు, కంఫర్ట్సు, అందమైన దోమతెరలతో విశాలమైన మంచం, మెత్తటి పరుపుతో బెడ్రూములు అంతఃపురవాసాన్ని తలపిస్తూ ఉంటాయి. అన్ని ఆధునిక హంగులతో నిర్మించిన పెద్ద వంటగది. అందులోని అలమారాల్లో ఎటు చూసిన వెండి కంచాలు, గ్లాసులు, గిన్నెలు దగదగ మెరుస్తూ వెన్నెల కాంతులు ఈనుతుంటాయి. చూపులు అటూ ఇటూ తిప్పుతూ ఇల్లంతా చూస్తున్న నా దగ్గరకు మా వారొచ్చి, నీ అత్తారిల్లు ఇంద్రభవనంలా ఉంది కదూ అన్నారు ఆనందంగా, గర్వంగా. 4 మనుషుల కోసం ఇంతిల్లు అవసరమా అని ఆలోచిస్తున్నాను అన్నాను నేను. నా సమాధానం మా వారిని ఆశ్చర్యపరిచినట్టు, ఆశాభంగం కలిగించినట్టు ఆ చూపులు చెప్పకనే చెప్పాయి. ఇది అవసరమా కాదా అని ఆలోచించేవాళ్ళు మధ్యతరగతి మనుషులు. మాలాంటి వాళ్ళు ఎప్పుడూ స్టేటస్ గురించే ఆలోచిస్తారు. అఫ్కోర్స్ ఈ రోజు నుంచి నువ్వు కూడా అలాగే చేస్తావులే. ఈ రాజ్మహల్కి మహారాణివి కదా. అవును, నీ పుట్టింటి వాళ్ళంతా ఏమనుకుంటున్నారు? నీ అదృష్టానికి అబ్బురపడుతున్నారా? మీ బంధువర్గంలో అందరూ బహుశా మన పెళ్లి గురించే చర్చించుకుంటున్నారనుకుంటా. పెళ్ళి ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుందని బహుశా వాళ్ళు కలలో కూడా ఊహించి ఉండరు. నీ వయసు అమ్మాయిలంతా నిన్ను చూసి జలసీ ఫీల్ అయి ఉంటారు. ఆ మాటలు అలా మాట్లాడుతున్నప్పుడు ఆయన కళ్ళల్లో కనిపించిన సంబరం నన్ను ఆశ్చర్యపడేలా చేసింది. ఆయన అంత ఉత్తేజంగా అడుగుతున్న ప్రతి ప్రశ్నకు నేను అవును అని సమాధానం చెప్పాలని ఆయనకి ఎంత కోరికో. అలా జరగకపోయేసరికి ఆ వెంటనే ఎంత నిరాశో. కొంతమందికి ఎప్పుడూ వాళ్ళ గురించే వాళ్ళు ఆలోచించుకోవడం, వాళ్ళ కోసమే ఏదైనా చేసుకోవటం అలవాటు కాబోలు. ఎదుటి వాళ్ళ గురించిన స్పృహ ఉండదు. ప్రియా, ఈ ఇంట్లో ఏ పని నువ్వు స్వయంగా చేసుకోవాల్సిన అవసరం లేదు. అన్నింటికీ నౌకర్లున్నారు. ఇంటి ముందు 4 కార్లున్నాయి. నువ్వెక్కడికి వెళ్ళాలన్నా డ్రైవర్ని తీసుకుని దర్జాగా వెళ్ళు. నువ్వు ఎన్ని నగలు కావాలంటే అన్ని నగలు కొనుక్కోవచ్చు. ఎన్ని పట్టుచీరలు కావాలంటే అన్ని పట్టుచీరలు కొనుక్కోవచ్చు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే షాపు వాళ్ళన్నీ ఇంటికే తెస్తారు. ఈ ఇంట్లో నీకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంటుంది అన్నాడు నా భర్త అరవింద్ ఆనందోత్సాహాలు ముఖంలో నాట్యం చేస్తుండగా చేతులు అటూ ఇటూ విసురుతూ. అది నన్ను గురించిన ఆయన స్పృహ. సంపూర్ణమైన స్వేచ్ఛా స్వాతంత్రాలు ఆయన నాకు ఇస్తారట. ఆ మాటల్లో కనిపించిన ఆయన ఆలోచన పరిధి చూసి జాలి కలిగింది నాకు. ఆయన ఆనందానికి అడ్డుకట్ట వేస్తున్నట్టుగా, మామయ్య గారు మీరు కలిసి ఏం బిజినెస్ చేస్తారు? మా తల్లిదండ్రులతో సహా ఎవరినడిగినా ఎవరూ డీటెయిల్డ్గా చెప్పలేకపోయారు. పెళ్లి చూపులు జరిగుంటే నేనే మిమ్మల్ని ఆ విషయం అడిగేదాన్ని అన్నాను.
ఆయన ఊహించిన ప్రతిస్పందన నా దగ్గర నుంచి రాకపోవటం, నేను సబ్జెక్టు మార్చడం చూసి మా వారు అదిరిపడినట్టు నాకు స్పష్టంగా కనిపించింది. అవన్నీ ఎందుకు నీకు అంటూ చిరాగ్గా ముఖం పెట్టారు. ఇది మరీ బాగుంది. మా ఆయన ఏం చేస్తున్నారో నాకే తెలియకపోతే ఎలా? ఎవరన్నా వింటే నవ్విపోతారు అన్నాను. మా అమ్మ కూడా ఎప్పుడూ మా నాన్నని ఈ ప్రశ్న అడగలేదు. ఆవిడ ఆ కాలం మనిషి కనుకనో ఆసక్తి లేకనో అడిగుండరు. కానీ నేను ఎంబీఏ చదువుకున్నాను. బిజినెస్ గురించిన ఆసక్తి నాకుంది. అంతేకాదు, మీ బిజినెస్ వ్యవహారాల్లో నేను పాలు పంచుకుంటూ మీకు హెల్ప్ చేయాలన్నది నాకు ఇష్టమైన విషయం. ముందు ముందు 4 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి మా నాన్న ఎప్పుడో సంపాదించాడు. నేను పెద్దవాడిని అయ్యాక దాన్ని మరింత అభివృద్ధి చేశాను. ఇంకా నువ్వు కూడా సంపాదించాలా? ఏం అవసరం లేదు. మా ఇంటి ఆడవాళ్ళు రాణివాసం స్త్రీలలా ఇంట్లోనే ఉంటారు, ఎండకన్నెరగకుండా. కానీ నేను అలా అంతఃపురవాసాన్ని కోరుకోవడం లేదు. ఆఫీసులో కంప్యూటర్ ముందు కూర్చుని బిజినెస్ గురించి వర్క్ చేయాలనుకుంటున్నాను. మన తెలివితేటలతో మనం సంపాదించిన ఆస్తిపాస్తులు ఎన్ని తరాలు కూర్చుని తినడానికి సరిపోతాయని కాదు మనం ఆలోచించాల్సింది. ఎంతమందికి ఉపాధి ఇవ్వగలుగుతాం, కనీస అవసరాల్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి సహాయం చేయగలం అని ఆలోచించాలి. మనకున్నదాన్ని మనం ఒక్కళ్ళమే దాచుకుని చాటుగా కూర్చుని తినేదానికంటే నలుగురితో పంచుకుని తినడంలో ఆనందం ఉంటుంది కదా అన్నాను, మా వారి ముఖంలోకి సూటిగా చూస్తూ. ఆయన నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ముఖం చిట్లిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నా విషయంలో ఆయన అనుకున్నదొకటి, ఇప్పుడు అవుతున్నది మరొకటేమో. అందుకేనేమో ఆ చిరుబురులు. జీవితం తిరిగిన అనుకోని మలుపులను బట్టి ముందుగా మనం అనుకున్న భవిష్యత్తు ప్రణాళికలను కొంచెం అటు ఇటుగా మార్చుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి. పెళ్ళి కాకముందు నా జీవితాశయం ఏదైనా మల్టీనేషనల్ కంపెనీలో మంచి ఉద్యోగం చేయాలని. మా అత్తింటి వారు బిజినెస్ పీపుల్ అని తెలిసాక అందులోనే జాబ్ చేసి దాని అభివృద్ధికే కృషి చేయాలని అనుకున్నాను. అదే మాట నేను వచ్చిన మొదటి రోజే మా వారితో అన్నాను కూడా. కానీ ఆయన దగ్గర నుంచి ఇంతవరకు సమాధానం రాలేదు. బాగా ఆస్తిపాస్తులు, ఎక్కీ దక్కీ డబ్బున్న కుటుంబాలలో ఆడవాళ్ళు గడప దాటి బయటకొచ్చి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదన్న ఆ కాన్సెప్ట్ ఏమిటో నాకు అర్థం కాదు. డబ్బు కోసమేనా ఉద్యోగాలు? ఆడవాళ్ళు చదువుకున్న చదువుకు, వాళ్ళ తెలివితేటలకు గుర్తింపు, సార్థకత అవసరం లేదా? వంటింటి కుందేలుగాను, పంజరంలో పక్షిగాను ఆడవాళ్ళు ఎదుగుదల లేకుండా కాళ్ళు కట్టుకునో రెక్కలు ముడుచుకునో ఉండాలని ఎందుకు అనుకుంటారు? అందరిది ఒకే రకం ఆలోచన. ఈ మోసపోసిన మాటలకు, ఆలోచనలకు, అభిప్రాయాలకు ముగింపు ఎప్పుడు? నాలో అన్నీ ఆలోచనలే. ఏదో ఉక్రోషం మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే కొంచెం డైవర్షన్ కోసమని లేచి కిచెన్ వైపు వెళ్ళాను. మా అత్తగారు గుమ్మం ముందు నిలబడి వంట వాళ్లకు ఆ రోజు ఏమేం వంటలు చేయాలో ఆదేశాలు జారీ చేస్తున్నారు. అలా నిలబడిన మా అత్తగారి వంక ఆశ్చర్యంగా చూశాను. పట్టెడంత జరిగి ఉన్న ఉప్పాడ పట్టుచీర కట్టుకుంది. చేతుల నిండుగా బంగారు గాజులు, వేళ్లకు ఉంగరాలు, మెడలో పుస్తెల తాడు, నల్లపూసల గొలుసు గాక చంద్రహారం, జిగిని గొలుసు ఉన్నాయి. ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. పగలు రాత్రులు ఎప్పుడూ ఆమె నాకు అలాగే కనిపిస్తుంది. ఇంట్లో అలా జారిపోయే సిల్కు చీరలు కట్టుకుని గుచ్చుకునే ఆభరణాలు పెట్టుకుంటే చిరాగ్గా ఉండదా? నిద్ర ఎలా పడుతుంది? అది ఆవిడ డైలీ అపియరెన్స్ మాత్రమే. అవి కాక బయటకు వెళ్ళినప్పుడు, పెళ్ళిళ్లకు, ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు పెట్టుకునే నగలు వేరేవి ఉన్నాయి. రకరకాల నగలు అలమారాల్లో ఇంకా చాలా ఉన్నాయి. వెనకటి కాలంలో 7 వారాల నగలు అనేవారు కదా, అవన్నీ ఆమె దగ్గర ఉన్నట్టున్నాయి. ధరించిన నగలు మళ్ళీ వెంటనే ధరించకుండా వాడుతూ ఉంటుంది. నా పెళ్లిలో నాకు చాలా నగలు పెట్టారు. కానీ ఎందుకో వాటి మీద నాకంత మోజు ఉండదు. నేను మా అత్తగారిని ఆశ్చర్యంగా చూసినట్టే
ఆవిడ నా వంక ఆశ్చర్యంగా చూసింది, విచిత్రంగా కూడాను. ఏంటి ఆ కాటన్ డ్రెస్సు? అంత చౌకబార్ డ్రెస్ వేసుకున్నావేంటి? ఖరీదైన బట్టలు లేనట్టు అడిగింది ఆవిడ. ఇంట్లో కాటన్ డ్రెస్లే నాకు కంఫర్టబుల్గా అనిపిస్తాయి అత్తయ్య అన్నాను నేను. మన ఇంట్లో పనివాళ్ళు కూడా ఇంత మామూలు బట్టలు కట్టుకోరు. మీ మామగారు అబ్బాయి నిన్నిలా చూశారంటే కోపగించుకుంటారు. నువ్వైనా చెప్పలేదా అని నా మీద అరుస్తారు. స్టేటస్ మెయింటైన్ చేయడం నేర్చుకో, దాన్ని బట్టే మనకు గౌరవం విలువ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎదుటి వాళ్ళు మన పట్ల గౌరవం చూపించేది మనం వేసుకున్న ఖరీదైన బట్టలను బట్టి, పెట్టుకున్న వజ్రాల నగలను బట్టేనా? మన మేధ, మన మంచి మనసు, వ్యక్తిత్వాలను బట్టి కాదా అని ఆశ్చర్యపోయాను నేను. నా గదిలోకి వెళ్ళి కూర్చుంటే అలా కూర్చోవడం తప్ప చేయడానికి నాకు ఏ పని లేకపోవడం చిరాకు కలిగించింది. పని లేకుండా సోమరితనంగా ఉండలేను. అందుకేనేమో అంత పెద్ద ఇంట్లోనూ ఊపిరి ఆడనట్టు సఫకేషన్గా అనిపించింది నాకు. అందుకే ఇల్లంతా తిరిగి బయట ల్యాన్లో కాసేపు పచార్లు చేసి వద్దామని బయలుదేరాను. మెట్లు దిగి కిందికి రాగానే ముందు గదిలో కూర్చునున్న మా మామగారు కనిపించారు. పెద్ద పెద్ద మీసాలతో, ఎత్తు లావు ఉండే విగ్రహంతో, సుదంటు రాయి చూపులతో, దట్టంగా ఉండే కనుబొమ్మలతో. చూడగానే ఆయన చాలా గంభీరంగా, కరుకు మనిషిగా కనిపిస్తారు. ఆయన మీద నుంచి నా దృష్టి ఎదురుగా ఉన్న గోడ గడియారం మీద పడింది. 4 గంటలు చూపిస్తోంది. ఆ టైంలో మామగారు టీ తాగడం నేను రోజూ గమనిస్తున్నాను. చకచకా నా కాళ్ళు కిచెన్ వైపు నడిచాయి. అప్పటికే టీ గిన్నె స్టవ్ మీద పెట్టిన వంటావిడను పక్కకు తప్పుకోమని నేనే స్వయంగా టీ తయారు చేశాను. టీ కప్పులోకి వంపి వెండి ట్రేలో పెట్టుకుని ముందు గదిలోకి వెళ్ళాను. ఏదో ఫైల్లో తలదూర్చున్న ఆయన, మామయ్య గారు టీ అని నేను అనడంతో తలెత్తి చూశారు. అరే, నువ్వెందుకు తెచ్చావు? పనివాళ్ళు ఉండగా అన్నారు. అప్పుడప్పుడు మా నాన్నగారికి ఇలా నేనే టీ తయారు చేసి ఇచ్చేదాన్ని మా ఇంట్లో. మీకు అలాగే ఇవ్వాలనిపించింది అన్నాను లోగొంతుకతో. మీకంటే అక్కడ నౌకర్లు చాకర్లు ఉండరు కదా అన్నారాయన. యథాలాపంగా అన్నట్టే ఆ మాటలు అన్నా కానీ అందులో ఏదో వ్యంగ్యం ధ్వనించింది నాకు. ఒకళ్ళిద్దరు పనివాళ్ళను పెట్టుకోవడం ఎవరికైనా పెద్ద ఖర్చుతో కూడుకున్న పనేమీ కాదు, కానీ అయిన వాళ్లకు మనమే స్వయంగా పనులు చేసి పెట్టడంలో ఒక ఆనందం, తృప్తి లభిస్తాయి కదా. అక్కడ మాకు అదే ఇష్టం అన్నాను నవ్వుతూ. కానీ కొన్ని పెద్దిళ్లలో కొన్ని రివాజులు, సంప్రదాయాలు అనేవి ఉంటాయి కదా. మా ఇంటి ఆడవాళ్ళు ఇలా మగవాళ్ళ ముందుకు రారు. వచ్చినా నెత్తి మీద కొంగు కప్పుకుని తల వంచుకుని వస్తారు అన్నారాయన. నేను ఆ విషయమై ఆయనతో ఇంకేమీ మాట్లాడదలుచుకోలేదు. ఏం మాట్లాడినా అదో వాదనలా ఉంటుంది. అందుకే టాపిక్ మార్చాను. మామయ్య గారు, నేను MBA చదువుకున్నాను. నాకు అకౌంట్స్ అంటే చాలా ఆసక్తి. ఖాళీగా గోళ్ళు గిల్లుకుంటూ ఇంట్లో కూర్చోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. మీరు మీ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను వస్తాను. మీ పనిలో నేను భాగం పంచుకుంటాను అని అడిగాను. ఆయన అలా అడగడానికి నేనేమీ సిగ్గుపడలేదు. తట్టుతూ, తాటుతూ, తడబడుతూ, అడగలేక అడుగుతున్నట్టేమీ అడగలేదు. మా నాన్నతో మాట్లాడినట్టే మామూలుగానే మాట్లాడాను. ఎందుకంటే ఎవరితో మాట్లాడినా ఎదుటి మనిషి ముఖంలోకి చూస్తూ స్పష్టంగా, సూటిగా మాట్లాడటమే నాకు మొదటి నుంచి అలవాటు. అలా మాట్లాడటంలో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం వ్యక్తమవుతాయని నా టీచర్లు నాకు నేర్పించారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి పాఠాలు చెప్పారు. కానీ అది మా మామగారికి నచ్చినట్టు లేదు. యగాదిగా నా వంక చూసి, మా అరవిందు నీ అందం చూసి మెచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానంటే కోడల్ని చెన్నింటి నుంచి తెచ్చుకోవాలి, కూతుర్ని పెద్దింటికి ఇవ్వాలి అనే నానుణ్ణి దృష్టిలో పెట్టుకుని అణిగి మణిగి ఉంటావని ఈ పెళ్లికి సరే అన్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తోంది, వియ్యానికైనా కయ్యానికైనా సమఉజ్జీ ఉండాలని వాడికి నచ్చజెప్పి ఉండాల్సిందని. నువ్వెంత ఫూలిష్గా మాట్లాడుతున్నావంటే అందలం ఎక్కించి హాయిగా ఉండమంటుంటే ఉండనంటున్నావు అన్నారు. నా పట్ల ఆయన మాటల్లో తొంగి చూసిన చులకన భావం, వాళ్ల పట్ల వాళ్లకున్న అహంకారం గమనించి చటుక్కున వెనక్కు తిరిగి వచ్చేశాను. ఏం చెప్పినా
ఎంత చెప్పినా నా మాటల్లోని భావం ఆయన మనసుకు ఎక్కదని అర్థమైంది నాకు. హై క్లాస్ సొసైటీ అనే చట్రంలో ఆయన మనసు ఇరుక్కుపోయింది. ఆ రోజు అరవింద్ అలమారా ఓపెన్ చేసి లాకర్లో నుంచి డబ్బులు తీసుకుంటుంటే నేను వెనక నిలబడి ఉన్నాను. కట్టల కట్టల డబ్బులు చూసి ఆశ్చర్యంతో అప్రయత్నంగానే అన్ని డబ్బులా అనేశాను. వీటికే ఆశ్చర్యపోతున్నావా? ఇవి నీకు నాకు చేతి ఖర్చుకు మాత్రమే. నువ్వు వాడుకోవడం లేదా? నాకేం ఖర్చులుంటాయి? నేను ఇక్కడికి వస్తున్నప్పుడు మా నాన్న చేతిలో ఉంచుకోమ్మా అని ఇచ్చిన 5,000 రూపాయలు అలాగే ఉన్నాయి. 5,000 అని అదోలా నవ్వాడు అరవింద్. నీ అత్తింటి వాళ్ళు రిచ్ అని తెలుసు కానీ ఇంత రిచ్ అని నీకు తెలియదు కదూ. నేనేంటి ఈ ఇంటి కోడలుగా రావడం ఏంటి అని అనుకుంటున్నావా అన్నాడు. ప్రతి మాటలో అహంకారమే. డబ్బు అంత గర్వాన్ని, ఆధిక్య భావనను కలిగిస్తుందా మనుషుల్లో? గొప్పగా చెప్పుకోవడానికి అది తప్ప ఇంకేమీ ఉండవా జీవితంలో అనిపించింది. అందుకే నేను అలా అనుకోవడం లేదు, ఇంత డబ్బు ఎలా సంపాదించారా అని ఆలోచిస్తున్నాను అన్నాను ఠక్కున. బిజినెస్ అంటే అంతే మరి, లాభాలు వస్తే పంట పండుతుంది. మీ నాన్నలాగా గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం అయితే జీతం రాళ్లే గతి అన్నాడు అరవింద్. ఆయన అలా అంటున్నప్పుడు నాన్నకొచ్చిన 25,000 రూపాయల జీతంతో ఎంత తృప్తిగా ఉండేది, అమ్మ ఎంత ప్రణాళికతో ఇంటి ఖర్చు బడ్జెట్ రాసి పెట్టేది అనే విషయం గుర్తొచ్చి నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఎంత హాయిగా ఆనందంగా గడిచిపోయేవి ఆ రోజులు. అమ్మ, నాన్న, నేను, తమ్ముడు, చెల్లి 3 పడగ్గదుల ఆ ఇంట్లో ఒకరికొకరు అన్నట్టుగా అత్యంత సమీపంగా, పిలిస్తే పలికేటంత దగ్గరగా, ఎంత నిశ్చింతగా, ప్రేమే పరమావధిగా కాలం గడిపాం. మనిషి సుఖంగా, సౌకర్యంగా, సంతోషంగా బతకడానికి అంతో ఇంతో మరికొంతో డబ్బు సరిపోదా? ఇంకా ఇంకా కట్టలు కట్టలు సంపాదించాలన్న ఆ అత్యాశ, ఆ డబ్బు యావా ఎందుకు? దేశంలో ఉన్న డబ్బంతా చాలా కొద్దిమంది అల్మారాల్లో, బ్యాంక్ అకౌంట్లలో ఉండిపోతే మిగతా సామాన్యుల పరిస్థితి ఏంటి? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు లేని నిరుపేదల గతి ఏంటి? డబ్బు ప్రవహించే నీరులా అందరికీ అందుబాటులో ఉండాలి కానీ ఒక్కచోటే స్టాగ్నెట్ అయిపోతే ఎలా? కొంతకాలానికి ఆ నది మురిక్కూపంలా మారిపోదు. ఏంటో మనసు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా స్థిమితంగా ఉండదు. నా ఆలోచనల్లో పడి మా వారు ఎప్పుడు బయటికి వెళ్ళిపోయారో కూడా నేను గమనించలేదు. ఇంతలో పనమ్మాయి లక్ష్మి నా డోర్ నాక్ చేసి పిలిచింది. తలుపు తెరిచిన నాకు, అమ్మా మీ నాన్నగారు వచ్చారు అంటూ మంచి కబురు చెప్పింది. ఆనందం పట్టలేక లేడి పిల్లలా గంతులేస్తూ కిందికి వెళ్ళాను. మెట్లు దిగుతూ ఉంటే మధ్య హాల్లో నిల్చుని ఆ ఇంటి అందాన్ని, వైభవాన్ని తలెత్తి ఆశ్చర్యంగా చుట్టూ పరికిస్తూ చూస్తున్న నాన్న కనిపించారు. నాన్న అంటూ దగ్గరకు వెళ్ళి ఆయన గుండెల మీద వాలిపోయాను. ఎలా ఉన్నావమ్మా? నువ్వు అదృష్టవంతురాలివి. ఇంత ఐశ్వర్యవంతురాలు నా కూతురు అని తలుచుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. నాన్న అలా మాట్లాడటం నాకు రుచించలేదు. అందుకే నాకు మాత్రం నువ్వు రావడం ఆనందంగా ఉంది. ఎన్నాళ్ళయింది నాన్న నిన్ను చూసి. ఫోన్లు, స్కైప్లు ఉన్నా అవి ఇలా ప్రత్యక్షంగా కలుసుకున్న ఆనందాన్ని ఇవ్వవు కదా. అమ్మ ఎలా ఉంది అని అడిగాను. బాగుంది. నిన్ను పండక్కి మన ఊరు తీసుకెళదామని వచ్చాను. నాన్న అలా అన్నాడో లేదో నా మనసు అప్పుడే మా ఊళ్ళో వాలిపోయింది. మా ఊరి వాళ్ళందరికీ నేను సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయిపోయాను. ఇరుగింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు, మీ ఇల్లు రాజభవనంలా చాలా పెద్దగా ఉంటుందట కదా, బయట వాళ్ళు ఇంట్లోకి రాకుండా కోట గోడలంత ఎత్తైన ప్రహరీ గోడలు ఉంటాయట కదా, ఇంటి ముందు ఆల్సేషియన్ కుక్కలు కాపలా ఉంటాయట కదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. స్నేహితురాళ్ళు నా భుజం మీద వాలిపోయి, మీ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ డబ్బు కట్టల కట్టలుగా ఉంటాయట కదా, నువ్వు సడన్గా చాలా రిచ్ అయిపోయావే, ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు అంటూ నన్ను ఆకాశానికి ఎత్తేశారు. ఎక్కడికొచ్చినా ఎవరి మధ్యలో ఉన్న ఈ డబ్బు గొడవేనా? డబ్బున్న వాళ్ళకు మాత్రమే ఇంత గుర్తింపా? స్నేహానికి, ప్రేమకు విలువ లేదా అని నా మనసు చిన్నబోయింది. నా స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు
నన్ను ఓ మహారాణిగా గొప్పగా చూడడం నాకు నచ్చలేదు. నా ఆలోచనల్లో నేనుండగా నాన్న మధ్య హాల్లో నుంచి నేను కూర్చున్న దగ్గరికి హడావుడిగా వచ్చి, అమ్మా ప్రియా, ఒకసారి ఇలారా అంటూ పిలిచారు. ఆయన ముఖంలో ఆందోళన, కంగారు చూసి నేను కూర్చున్న చోటు నుంచి చటుక్కున లేచి వెళ్ళాను. నాన్న చూపుడు వేలుతో టీవీ వంక చూపించారు. బ్రేకింగ్ న్యూస్తో పాటు క్లిప్పింగ్స్ కూడా వేస్తున్న టీవీ ఛానల్ వైపు గుడ్లు అప్పగించి చూశాను. ప్రముఖ పారిశ్రామికవేత్త భూపాలరావు గారి ఇంటి మీద ఐటీ, ఏసీబీ శాఖ దాడులు, భారీ మొత్తంలో నల్లధనం స్వాధీనం, అలమారాల్లో, బాత్రూమ్ గోడల్లో, పూజ గదిలో కట్టలు కట్టల డబ్బు, కేజీలకు కేజీలు బంగారు నగలు, వెండి పాత్రలు, అధిక మొత్తం అవినీతి సొమ్ము అక్రమార్జనగా గుర్తింపు, దగ్గర బంధువుల ఇళ్లలోనూ సోదాలు. అది చదువుతుంటే దృశ్యాలలో తలపట్టుకుని కూర్చున్న మామగారిని, ఆ పక్కనే ముఖం వేలాడేసి నిలబడిన మావారిని చూస్తుంటే నాకు కాళ్ళ కింద భూమి బద్దలైపోతున్నట్టు, ఇంటి కప్పు విరిగి మీద పడుతున్నట్టుగా అనిపించింది. ఇదా ఈ రాజకోట రహస్యం? అంత వైభోగం చూసి ఇంతటి ఆస్తిపాస్తులా అని ఆశ్చర్యం కలిగినా, ఉంటారు కొంతమంది ధనవంతులు అనుకుంది కానీ అదంతా అక్రమ మార్గంలో కూడబెట్టిందని అనుకోలేదు. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులు, బిజినెస్లో అధిక లాభాలు ఇవే కారణమై ఉంటాయని అనుకుంది. ఏంటమ్మా ఇలా జరిగింది, ఇలాంటి వాళ్ళని మనకు ముందుగా తెలిస్తే అంటూ ఆ తరువాత మాట్లాడలేక ఆగిపోయారు నాన్న. ఆ ఇంటి కోడలైనందుకు నాకు చాలా అవమానంగా ఉంది నాన్న. ఈ అవమాన భారం భరించలేకపోతున్నాను. చీమకైనా అపకారం చెయ్యని వంశం మనది. వాళ్ళు ఎంతమంది అమాయకులు ఉసురు పోసుకుని అంత డబ్బు కూడబెట్టారో. ప్రభుత్వానికి లెక్క చూపించని, పన్నులు కట్టని నల్లధనం గుట్టలు గుట్టలుగా పెట్టి ఎంత పాపం మూటగట్టుకున్నారో అన్నాను. నేను గుండె బద్దలవుతున్న ఆవేదనతో, కోపంతో ఉన్నాను. ఈ సమయంలో, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు అక్కడికి వెళ్ళకపోతే బాగుండదేమో, ఆలోచించమ్మా ప్రియా అన్నారు నాన్న. అప్పటికే ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చిన నేను ఠక్కున సమాధానం ఇచ్చాను. వెళితే నాకు బాగుండదు నాన్న. నేనిక ఆ ఇంట కాలు పెట్టకూడదని నిర్ణయించుకున్నాను. అరవిందుతో నా పెళ్ళి ఒక పీడకలు అనుకుంటాను. ఇక్కడే ఉండి నా కాళ్ళ మీద నేను నిలబడి నాకంటూ ఒక జీవితాన్ని నిర్మించుకుంటాను. అమ్మా ప్రియా, నా చిన్నప్పుడు నువ్వెప్పుడూ చెప్పేవాడివి గుర్తుందా నాన్న? ఏ పని చేసినా అది ధర్మబద్ధంగా ఉండాలని, నీతి నియమాలతో కూడుకున్నదై ఉండాలని చెప్పేవాడివి కదూ. ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలలో ధర్మం ముందున్నది. ధర్మబద్ధమైన సంపాదన, ధర్మబద్ధమైన కోరికలు ఉండాలని తెలియజెప్పడానికే అనేవాడివి. ఈ సమాజంలో ధర్మం 4 పాదాలతో నడిచినప్పుడే జనం హాయిగా సుఖ సంతోషాలతో ఉంటారన్నావు గుర్తుందా? రోజూ నాతో భగవద్గీత శ్లోకాలు చదివించి అర్థం చెప్పేవాడివి. అలా ఉగ్గుపాలతో ధర్మసూత్రాలు తాగి పెరిగిన దాన్ని ఇప్పుడు తెలిసి ఏమాత్రం ధర్మం పాటించిన ఆ ఇంటికి వెళ్ళి అక్కడ ఎలా ఉండగలను? ధర్మానికి ఉనికి లేని ఆ చోట అణువణువున ధర్మజ్ఞాని గూడు కట్టుకుని ఆ ఇంట నా మనసును చంపుకుని నా వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చుకుంటూ ఎలా ఉండగలను? అలా చేస్తే తప్పు చేయడానికి సహకరించినట్టే, చెడుకు మద్దతు పలికినట్టే కదా. నేను అలా చేయడం కూడా ధర్మాన్ని కించపరచటమే కదా అన్నాను. నా బాధను అర్థం చేసుకోమన్నట్టు వేడుకోలుగా నాన్న కళ్ళల్లోకి చూశాను. అప్పుడు నాన్న కళ్ళల్లో ఒక కాంతిరేఖ మెరిసింది. ముఖంలో గర్వంతో కూడిన ఒక చిరునవ్వు. నీకు ఎలా చేయాలనిపిస్తే అలా చెయ్యి ప్రియా అంటూ బయటకు వెళ్ళిపోయారు. నా మనసుకు ఆ మాటలు, ఆ చేయూత ఎంతో ఉపశమనం కలిగించాయి. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. ఇటువంటి మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను.
మరి ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.